భద్రంగా చూడు. ఏడికెంచి వచ్చింది అనుకున్నావు? బ్యాంకు కాకుకెంచి తెప్పించిన 12 ఏళ్ళు. దాని సంగతి ఏమనుకుంటున్నావు? మస్తు తినాలా చూసి. అరే అరే రియల్ ఎస్టేట్ అన్నావు కాదు, గప్పుడెప్పుడు 5 మాసాల కింద వచ్చినావు, 5 ఎకరాలు అడిగినావు, గట్లనే పోయినావు. ఇప్పుడు ఇవ్వచ్చుగా. నిన్నటి రేట్లు ఇవ్వాలుంటాయా అన్న? మస్తు మారలే. ఎందుకు మారుద్ది? నువ్వు మారలా, నేను మారలా, భూమి మారలా, రేట్ ఎందుకు మారుద్ది? మంచిగా చెప్పినవుతి. మారకుండా గట్లనే ఉండడానికి ఇదేమైనా స్టీల్ సామాన్ల బేరమా? అమ్మా ఏమయ్యో! ఏందోయ్యా ఏందోయ్యా నా పెళ్ళాన్ని కొట్టన్నావు? సంతకం పెట్టు. అన్న అన్న గేదెల మెప్పుకుని పాలాపరం చేసుకునేటోళ్ళవి ఇడిచి పెట్టన్నా. ఆగో. ఎంతమందికి రాముతావు పొలం? ఇలాంటి పేపర్ మీదే కదరా నాకు అమ్మింది. మొన్న నాకు అమ్మావు, ఇప్పుడు ఏదోకి అమ్ముతున్నావు. రేపు నా పొలానికి ఏదో వస్తాడు, నాదంటాడు, అప్పుడు నాకు కాలుద్ది. అప్పుడు నేను ఇది చూసి ఏదో వస్తాడు. చెప్పానా? ఇది చూసి ఏదో ఎగేసుకొస్తాడు. అన్నవరా తెలుసా? అన్న 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 ఎవరన్నా? నీ అన్నైతే నాకేంట్రా? ఆగరా. అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు కొడుతున్నావురా? నువ్వు వాళ్ళని ఎందుకు కొడుతున్నావు? ల్యాండ్ కోసం. నేను వాళ్ళ కోసం. ఈ రోజు ఎవరైనా సరే నా చేతిలో ఏంట్రా? నీ మాంబర్రి తోలు తీరిందా? నేను చెప్పింది ఇదే. ఏంట్రా? ఆ రోజు చెట్టు దగ్గర అందరినీ ఈడే
నీ ఫ్యామిలీని మొత్తాన్ని లేపేస్తాను చూశాం కదా. ఏయ్, చంపేస్తాను రా, ఈ మిమ్మల్నందరినీ, రేయ్. వదలు. 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 ఏయ్. అల్లారా దేవుడిలాగా కాపాడినవయ్యా. భలేవారండి. ఇక మీదట వాడు మీ జోలికి రాడు. ఎవడన్నా వస్తే నాకు చెప్పండి. అమ్మా నాకు కూడా ఇలాంటి ల్యాండ్ ప్రాబ్లం ఒకటి ఉందమ్మా. కొంచెం మీ వారితో చెప్పి నేను ఎంత కావాలన్నా ఇస్తానమ్మా. అన్న తాగన్న చల్లగా ఉంది, చల్లబడతావు. ఆపేరా దాన్ని. ఆపేస్తాంలే, ఇంకెందుకు ఓడిపోయాంగా. అయినా ఓడిపోవడం మన వాడికి బాగా అలవాటు అయిపోయిందన్న. ఊపుకుంటే వెళ్ళటం, గుర్తించుకొని రావటం. అన్న నువ్వు ఒకసారి శరత్ పవార్తో మాట్లాడి టీంని మార్పించాలన్నా. మార్చాల్సింది ఆ టీముని కాదురా, నా టీముని. అదే నేను ఎల్లుంటేను ఆ రెండో కాలు కూడా పోయేది. రాయ్ ఏంట్రే నిన్నేం కొట్టాడు నా బొందా? అన్ని ఫోర్లేగా. చిన్న బాబుని ఉతికాడు, అన్ని సిక్సర్లే. అందులో 2 నో బాల్స్ మర్చిపోయా, అవి కూడా సిక్సర్లే. ఇదిగోనా నువ్వు విన్నా చెప్పన్నా, మన వాళ్ళకి అసలు బౌలింగే రాదు. ఆ అవుట్ చేయడం కష్టమే. కప్పు నా కొడక. వేటాడనేకి ఒక పద్ధతి ఉండాదిరా. జింకనేటాడినట్టు సింహాన్ని వేటాడకూడదు. నాకు సింహాన్ని వేసేటోడు కావాలరా. డాడీ, మినిస్టర్ గారు. రెడీ వాడేడి రానన్నాడు. నువ్వేం చేశావు? కుక్కలకి లోపల పెట్టు. డైరెక్టర్ దగ్గరికి వచ్చినవరా మనము. చెప్పండి. హలో, ఇంట్లో ఉండి ఫోన్ ఎత్తవేంటే? బుద్ధి లేక? మీరు తెచ్చిన సంబంధం కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా, దానికి అనుభవిస్తున్నా. అర్థం కావట్లేదా? వెంటనే ఇంటిరా. ఏం చెప్తావు? నేను పెళ్లి చేసుకుంది ఇంజనీర్ని కాదు, ఒక రౌడీనని చెప్తా. ఏమైంది ఈరోజు నీకు? నేను బానే ఉన్నాను, మీలోనే మళ్ళీ ఫ్యాక్షనిస్ట్ బయటకు వచ్చాడు. ఫ్యాక్షన్ దీనికి సంబంధం ఏంటి? వాళ్ళకి వీళ్ళకి గొడవలుంటే మీరెందుకు వెళ్ళారు మధ్యలో? అంటే వాళ్ళు భోజనాన్ని పిలిస్తే వెళ్తాం, తింటాం, కానీ వాళ్ళ కష్టం వస్తే ఆదుకోవడం తప్పంటావు. మీతో పాటు కాలనీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరికి లేని పౌరుషం మీకే ఎందుకు వచ్చింది? తమ బ్లడ్ అలాంటిది కాబట్టి. మీది ఫ్యాక్షన్ ఫ్యామిలీ కాబట్టి. మధ్యలో ఫ్యామిలీ తెస్తావు దేనికి? ఏ మీది ఫ్యాక్షన్ ఫ్యామిలీ కాదా? అయితే పని పట్టాలి, అక్కడ కత్తులేసుకొని తిరుగుతావా? తిరగకపోయినా ఈ కాలనీ వాళ్ళు ల్యాండ్ సెటిల్మెంట్ చేసే ఒక రౌడీలానే మిమ్మల్ని గుర్తించారు. నన్ను రౌడీ అని నువ్వు అంటున్నావు, దేవుడని వాళ్ళు అంటారు. ఆవిడ పసుపు కుంకాలు కాపాడారు కనుక అలాగే అంటుంది. నాన్న కోసం, పక్కింటి వాళ్ళ కోసం ఈ రోజు మీరు కొట్టే ప్రతి దెబ్బ రేపు మీ మీద పడితే నేనే దేవుడికి చెప్పుకోవాలి? అంటే వాళ్ళు వచ్చి నన్ను ఏం చేస్తారనా? చేయరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? రాని నా కొడుకుని చంపేస్తా. ఎవడ్రా ఇక్కడ మా వాళ్ళని కొట్టాడంట? రారా బయటికి. తులసి, నా మాట విను. పులి వేటాడటంలో మజా ఉంటుంది.
నేను మీ మనుషుల్ని కొట్టాను, మీరు నన్ను కొట్టడానికి వచ్చారు. కొట్టండి. ఆగండ్రా, పులిని చంపాలి, కుక్కని కాదు. రండ్రా. బావా 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 ఏమైంది బావా? వాళ్ళు నిన్ను కొట్టమేంటి బావా? హర్ష, ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి. భార్య కావాలనుకున్నాను, వైలెన్స్ వదిలేశాను.